ప్రార్థన చేసుకుందాము. పిల్లరా, ప్రభు పేరట మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా యేసు, వందనాలు. నీ దాసునైన నన్ను నీ సిరువు చాటున మరుగుపరిచి ఆత్మతో అభిషేకించి దేవా, నన్ను బోరగా తండ్రి నాయన మీరే మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తుతి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనము మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించదము అని సుమనీయురాలైన ఆ గనురాలైన ఆ స్త్రీ ఆ యొక్క దేవుని యొక్క మరి తన భర్తతో ఆ యొక్క విషయాన్ని పంచుకున్నది. ఎందుకంటే అతను ఎలీషా ఆ ఊరికి వస్తున్నప్పుడల్లా కూడా ఆ ఎలీషాని ఆమె బ్రతిమలాడుకున్నది. ఆ సునమీయురాలు తన ఇంటికి రమ్మని. కారణం ఏమిటంటే భక్తి కలిగిన దైవజనుడు అని ఎరిగి. భక్తి కలిగిన వాడు, భక్తి లేనివాడు కూడా దైవజనులు ఉంటూ ఉంటారు. కనుక విశ్వాసులు వివేచన ఆత్మ ద్వారా దాని గురించి మనం తెలుసుకుంటూ ఉంటారు. అంతేగాని గుడ్డిగా మరి అనుసరించడం అనేది కరెక్ట్ కాదు. కనుక నీకు వివేచనాత్మ కలిగి ఉంటే దైవజనుల్లో ఎవరు సరిగ్గా అనగా సాక్ష్యము ద్వారా కానీ ప్రార్థన, భక్తి, విశ్వాసం ఇవన్నీ కూడా ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాలి. అలాగే సేవకులు కూడా మరి అలాంటి విశ్వాసంలోని ముందుకు నడిచి అనేక మంది ఎదుట దేవుని యొక్క బిడ్డలకి మరి అనేక మందిని దేవుడిలో నడిపించడానికి అది అవసరమై ఉన్నది. లేకపోతే మనమే అడ్డుబండలుగా ఉండిపోతున్నామేమో రక్షింపబడబోతున్న వారికి. కనుక విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఈ సులేమీయురాలు తన భర్తకు చేసిన విజ్ఞప్తి, ఎలీషా ప్రవక్త మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేసి వెళ్ళేవాడు. ఈ సుమేనీయురాలు ఆయనకు కేవలం భోజనం పెట్టడంలోనే తృప్తి పొందక ఆయనను దాటిపోనీయకుండా తన ఇంటిలో దైవజనుడు ఉండాలని అనుకొని అతని కొరకు తన గృహములో స్థలమును ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం, యేసుకి స్తోత్రం. కనుక యేసు ప్రభువును దాటిపోనీయకుండా మన హృదయం గృహాల్లో ఉంచుకోవాలనే కోరిక మనము కూడా కలిగి ఉండాలి. సునేమీయురాలికి ఎలాంటి మనసు కలిగి ఉన్నదో దైవజనుడైన ఎలీషా పట్ల ఈరోజు నువ్వు నేను కూడా యేసుక్రీస్తుని మన హృదయాల అనే గృహాలలోని ఉంచుకోవాలనే కోరిక మనము కూడా కలిగి ఉండాలి. ఏమండి, ఆ కోరికను ఆయన సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, యేసుకి స్తోత్రం. ఆయనను దాటిపోనీయకుండా ఉంచినందుకు కలిగిన లాభాలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, ఆయన అంటున్నారు, తలమీయుడి అంటున్నాడు. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలము లేదు అన్నాడు. కనుక సునేమీయురాలాగా నీవు కూడా నీ మనస్సులో యేసుకి చోటిస్తావా? ఆమెకి దైవజనుడైన ఎలీషా పట్ల మంచి మనసుతో, తీర్మానముతో భర్తతో మాట్లాడుకొని ఏక మనసుతో ఆమె ఇంటిలో ఆ యొక్క మేడ గది కట్టి అక్కడే అతను రెస్ట్ తీసుకోవడానికి మరి మంచము, దీపస్తంభము, పీట ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తరువాత ఎలీషా ఈమె మన పట్ల ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తూ ఉన్నది. ఈమెకి రాజుతో కానీ అధికారులతో కానీ ఏమైనా చెప్పి సహాయం చేయవలనా అని మరి ఆ ఎలీషా గెహాజీతో చెప్పినప్పుడు గెహాజీ అడిగాడు. ఎందుకంటే ఆమెకి చెప్తున్నది, నా స్వజనుల్లో నేను ఉన్నాను కనుక నాకు ఏ లోటు లేదు అని చెప్పినప్పుడు ప్రియులారా, అదే విషయాన్ని గెహాజీ మరి
ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా వెంటనే అన్నాడు, మరి ఏమిటి ఆమెకు లోటు అంటే ఒకటే లోటు ఉన్నది, ఆమెకు బిడ్డలు లేరు, పిల్లలు లేరు కనుక పిల్లల విషయంలో ఆమె లోటు కలిగి ఉన్నదంటే అప్పుడు ఎలీషా చెప్పాడు, రేపటికే దినము, రేపు వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఏలినవాడ అలాగ అనవద్దు, అబద్ధం ఆడవద్దు అని ఎలీషాతోటి అశ్వినిమేరాలు చెప్పినప్పుడు దేవుడు చెప్పినది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, యేసుకి స్తోత్రం. కనుక ఆ మరు సంవత్సరానికల్లా కూడా ఆమె తన కుమారుడిని కలిగి ఉన్నది. చూసావా, దేవుడికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు ఒక దైవజనుడైన ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషాకి ఆమె తన ఇంటిలోని చోటు ఇచ్చినప్పుడు ఆమె పొందుకున్నదట, ఒక బహుమానము పొందుకున్నది. దేవునికి స్తోత్రం. కుమారుడైన బహుమానమును పొందుకొని ఆ లోటును దేవుడు పూడ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు మేలులు పొందుతావు కదా. నీ హృదయం అనే గదిలో, నీ హృదయం అనే యొక్క మనసులో యేసయ్యను చేర్చుకుంటే నువ్వు మేలులు పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి మాటలు వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, విత్తబడిన మాటలు ఆ హృదయంలో నిలిచి మొలిచి ఫలించగల సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే.